హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మెడిసిన్ ఐర్లాండ్. సో ఇవాళ నేను మీకు ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్దామని వచ్చినాను. ఒకవేళ మీరు మమ్మల్ని ఫస్ట్ టైం చూస్తుంటే, నేను నవ్య. ఈ ఛానల్ స్టార్ట్ చేసి 3 years అవుతుంది. అండ్ మేము ఐర్లాండ్ లో ఉంటున్నాం. నేను రీసెంట్ గా మూవ్ అయినాను. So, కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్దామని చెప్పేసి ఈ రోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాం. ఐర్లాండ్ రావంగానే చేయాల్సిన పని. నువ్వు వర్క్ పర్మిట్ మీద వస్తున్నావా, డిపెండెంట్ వీసా పైన, స్టూడెంట్ వీసా, ఏ వీసా మీద వచ్చినా కూడా మీరు రాగానే ఫస్ట్ చేయాల్సిన విషయం, టూరిస్ట్ వీసా వాళ్ళ గురించి, విజిట్ వీసా వాళ్ళ గురించి కాదు ఇది. ఇక్కడ ఎవరైతే సెటిల్ అవుదామని వచ్చారో, లేకపోతే చదువుకోవడానికి, లేదా ఆర్ జాబ్స్ కోసం వచ్చారో వాళ్ళ కోసం అన్నమాట వీడియో. సో వీడియోలోకి వచ్చేస్తే, మీరు ల్యాండ్ అవ్వంగానే చేయాల్సిన ఫస్ట్ పని సిమ్ కొనుక్కోవడం. చాలా మంది ఇండియాలో సిమ్ కొనుక్కుంటారు, బట్ ఐ డోంట్ సజెస్ట్. ఎందుకు అని అంటే, మనకు అంత కొనుక్కోవాల్సిన అవసరం లేదు, లేదంటే మన ఉన్న మొబైల్ మీద ఇంటర్నేషనల్ రీఛార్జ్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకు అని అంటే, మనకి ఫ్లైట్ లా వైఫై ఉంటుంది. ఫ్లైట్ దిగిన తర్వాత ఎయిర్పోర్ట్ లో వైఫై ఉంటుంది. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే, ఇక్కడ మనం బస్ ఎక్కి వేరే లొకేషన్ కి వెళ్తాం కదా, ఎయిర్ కోచెస్, దాంట్లో కూడా ఫ్రీ వైఫై ఉంటుంది. సరే దిగినాక కావాలి అని అంటే మాల్స్ లో కూడా వైఫై ఉంటుంది. సో మనకి ఎట్లాంటి టెన్షన్ లేదు, ఎక్కడ కావాలన్నా కూడా అక్కడ ఫ్రీ వైఫై యూజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ లా రెగ్యులర్ గా మనం ఎవ్రీడే వెళ్తాం కదా, ఆ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ లో కూడా ఫ్రీ వైఫై ఉంటది. అందుకని నా సజెషన్ అయితే, మీరు సిమ్ అక్కడ తీసుకోకపోవడం బెటర్. నేనంత రిస్క్ తీసుకోలేను, అన్నిటి మీద డిపెండ్ అవ్వను అని అనుకుంటే తీసుకోండి. రీచార్జ్ చేసుకోండి, ఆర్ ఎల్స్ సిమ్ అక్కడ కూడా తీసుకోవచ్చు. బట్ ఎవరైతే అక్కడ సిమ్ తీసుకుంటలేరో వాళ్ళు మాత్రం ఐర్లాండ్ వచ్చినాక ఫస్ట్ చేయాల్సిన పని సిమ్ తీసుకోవడం ఒక నంబర్ పైన. నాకు తెలిసిన నెట్వర్క్స్ అయితే 2. ఒకటి టెస్కో, 2 3 నెట్వర్క్. ఇప్పుడు నేను 3 అనే నెట్వర్క్ యూజ్ చేస్తున్నాను. ఫస్ట్ నాది టెస్కో ఉండే. నేను చేసిన మిస్టేక్ ఏంది అని అంటే, టెస్కో సిమ్ తీసుకున్నాను కానీ ప్లాన్ ఏం కావాలి అనేది నాకు క్లారిటీ లేదు. ఓహ్! ఏం చేసినాను అని అంటే, బేసిక్‌ది కావాలి అని చెప్పినాను. వాళ్ళు €15 ఇచ్చిరన్నమాట. దాంట్లో ప్రాబ్లమ్ ఏంది అంటే, మనకు 100 జీబీ నెట్ వస్తది ఎవ్రీ మంత్. 100 జీబీ వస్తుంది కదా అని అనిపిస్తది గానీ, అది ఫటాఫట్ అయిపోతుంటది. ఎందుకైతుందో కూడా తెలవదు. ఇండియాలో నాకు పర్ డే 1 జీబీ నేను యూజ్ చేసుకునేదాన్ని. ఇక్కడికొచ్చినంక నాకు 100 జీబీ 20 డేస్‌కి వస్తుందన్నమాట. అంటే నేను కొంచెం బ్రౌజింగ్ చేస్తాను, మూవీస్ చూస్తాను అండ్ చదువుకుంటున్నాను. మేబీ దాని వల్ల కూడా అయ్యుండొచ్చు, ఎక్కువ నెట్ యూజ్ చేస్తున్నా కాబట్టి. సో అదే టెస్కోలో ఇంకొక ఆఫర్ కూడా ఉంది. ఇంకొక ఆప్షన్ కూడా ఉంది. ఏందంటే €20ది. అదేంటంటే అన్‌లిమిటెడ్ ఇంటర్నెట్ అన్నమాట. లోకల్‌గా ఐర్లాండ్ కోసం. అండ్ ఇంటర్నేషనల్‌కి కూడా, అంటే ఇండియాకి కాల్ చేసుకోవాలన్నా కూడా ఎన్నో మినిట్స్ ఉంది. సో అది తీసుకోవచ్చు. దానివల్ల యూజ్ ఏందంటే, మనం టీవీ కొనుక్కుంటే టీవీ కనెక్ట్ చేసుకోవచ్చు, ల్యాప్‌టాప్‌కి. అంటే వైఫై ఇంట్లో సారీ మనము ఇంట్లో వైఫై పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా, మనం ఒక్కరమే ఉన్నా యూజ్ చేసుకుంటే అది మనకు సరిపోతదనమాట. ఎందుకంటే నేను 2 మంత్స్ నుంచి అయితే ఫస్ట్ నేను టెస్కోలో తీసుకున్నాను కదా! 2 మంత్స్ తర్వాత ఏం చేసినా అంటే, ఇట్లా నాకు వర్కౌట్ అవ్వదని చెప్పేసి ఇంకొక టెస్కోలోనే తీసుకుందామంటే, నాకు దగ్గరలో టెస్కో లేకుండే. సిటీ సెంటర్ పోయినప్పుడు 3 అనే నెట్వర్క్ ఉండే. వాళ్ళని అడిగితే €20 ఇచ్చేసిర్రు, అన్‌లిమిటెడ్ అని చెప్పిర్రు. ఇంకా సరే అని అది తీసేసుకున్నా. ఇప్పుడు నేను 3 అనే నెట్వర్క్ యూజ్ చేస్తున్నా. బానే ఉంది. టెస్కో అంత మంచి నెట్వర్క్ కాదు, బట్ స్టిల్ మంచిగానే నడుస్తుంది. నేను యూజ్ చేసుకోగలుగుతున్నా. ఇది. సిమ్ ఎందుకు తీసుకోవాలి అనంటే, మనకు ఫస్ట్ స్టెప్ సిమ్ తీసుకుంటాం కదా! నెక్స్ట్ పీపీఎస్ నంబర్‌కి అప్లై చేయాలి. పీపీఎస్ నంబర్‌కి అప్లై చేయాలంటే మనకు ఓటీపీలొస్తాయి. అందుకని మనకు సిమ్ కావాలన్నమాట. సో, వాట్ ఈస్ పీపీఎస్ నంబర్? పీపీఎస్ నంబర్ ఏంది అంటే, మనం ఏదైనా పబ్లిక్ సర్వీస్ యూజ్ చేసుకోవడానికి, ఫర్ ఎగ్జాంపుల్ డ్రైవింగ్ లైసెన్స్‌కి అప్లై చేసుకోవడానికి, లేదంటే మనకు జాబ్ వస్తది. ఓ చిన్న జాబ్ చేసుకోవడానికి కదా! ఏ జాబ్ అయినా, పార్ట్ టైమ్ జాబ్‌కెళ్ళాలన్నా కూడా పీపీఎస్ నంబర్ ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి అంటే, మనకే టాక్స్ బెనిఫిట్ రావడానికి. యూజువల్‌గా ఎట్లుంటదంటే, పీఆర్ఎస్ఏ అని ఒక టాక్స్ ఉంటది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టాక్సెస్ ఉంటాయి. నేను నెక్స్ట్ ఎప్పుడైనా వీడియో చేసినప్పుడు దాని గురించి చెప్తాను. నాది అకౌంట్స్ బ్యాక్‌గ్రౌండ్ కాబట్టి నాకు టాక్స్ గురించి కూడా నాలెడ్జ్ ఉందన్నమాట. అండ్ ఇక్కడ చదువుకుంటున్నాను దాని మీద. అందుకని నాకు తెలుసు. అండ్ సో ఇప్పుడు టాపిక్ ఏంటి అంటే, పీఆర్ఎస్ఐ అనేది మనకి ఎక్కువ కట్ అయితదన్నమాట. మనము పీపీఎస్ నంబర్ ఇవ్వకపోతే. మనం ఎక్కడైనా జాబ్ జాయిన్ అయినప్పుడు పీపీఎస్ నంబర్ ఇవ్వకపోతే, ఎంప్లాయ్‌మెంట్ ఎమర్జెన్సీ టాక్స్ అని కట్ అయితది. 4%కి బదులు 8% కట్ అయితది. సో మనకు 4% లాస్ కదా! సో అట్లా డిడక్ట్ అవ్వకుండా ఉండాలి అంటే పీపీఎస్ నంబర్ ఇవ్వాలి. అదొకటి. 2 డ్రైవింగ్ లైసెన్స్. డ్రైవింగ్ లైసెన్స్‌కి కంపల్సరీ పీపీఎస్ నంబరే ఇవ్వాలి. వేరే ఐడీ ప్రూఫ్ ఏమి ఇచ్చినా కూడా, ఎన్ని ఇచ్చినా ఇది కంపల్సరీ. అండ్ మీరు ఒకవేళ మ్యారీడ్, మీకు కిడ్స్ ఉన్నారు, లేదంటే మీకు ఒక స్పౌస్ ఉంది, పెళ్ళయి ఉన్నారు అని అనుకుంటే, గవర్నమెంట్ నుంచి సోషల్ బెనిఫిట్ అనేది వస్తుంది. మనకి ఇన్‌కమ్ తక్కువ ఉంటే. మినిమమ్ ఇంత ఇన్‌కమ్ అనేసి ఉంటే, మనకి సోషల్ వెల్‌ఫేర్ బెనిఫిట్ అనేది వస్తది. దానికోసం పీపీఎస్ నంబర్ కావాలి. అండ్ మనకి కిడ్స్ ఉంటే చైల్డ్ బెనిఫిట్‌కి అప్లై చేసుకోవచ్చు. దానికి పీపీఎస్ నంబర్ కావాలి. సో ఇట్లా డిఫరెంట్ టైప్ ఆఫ్ యాస్పెక్ట్స్ కోసం మనకు పీపీఎస్ నంబర్ కావాలి. సో ఇది ఎట్లా అప్లై చేయాలి? ఎట్లా అప్లై చేయాలి అంటే, మై జీఓవీ ఐడీ అని ఒక వెబ్‌సైట్ ఉంటది. నేను ఆ వెబ్‌సైట్ డిస్క్రిప్షన్‌లో లింక్ పెడతాను. సో దాంట్లోకి వెళ్లి రిజిస్టర్ అవ్వండి. మీ మొబైల్ నంబర్, మీ
మీ పేరు, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ ఇవి అప్లోడ్ చేస్తే సరిపోతది. ఒక ఓటీపీ వస్తది. రిజిస్ట్రేషన్ అయిపోతది. ఐజీఓవి అనే దానికి పోయి రిజిస్టర్ చేసుకున్న తర్వాత అందులో మనకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ సర్వీసెస్ కనిపిస్తది. అందులో ఇది ఉంటది. పబ్లిక్ పర్సనల్ సర్వీస్ అని చెప్పేసి ఉంటది. ఆర్ ఎల్స్ పీపీఎస్ అని ఉంటది. దాంట్లోకెళ్ళి స్టెప్ వైస్ అది చాలా ఈజీ. పెద్ద కాంప్లికేటెడ్ ఏం కాదు. మన డీటెయిల్స్ ఫిల్ చేయాలి. ఎక్కడ ఉంటున్నాము, మన అడ్రస్, మన నేమ్, అడ్రస్, మెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ ఇవే బేసిక్ అడుగుతారు. బట్ ఇవి డాక్యుమెంట్స్ మీరు తీసుకురావాలి అని చెప్పేసి వాళ్ళు ఒక లిస్ట్ ఇస్తారు. నాకైతే పాస్పోర్ట్ అండ్ అడ్రస్ ప్రూఫ్ కంపల్సరీ. ఎందుకంటే మీరు ఆ లొకేషన్ లో ఉంటున్నారు అనేది వాళ్ళకి మనం ప్రూఫ్ చూపించాలి. మీ పైన ఏదైనా యూటిలిటీ బిల్ కానీ ఏ బిల్ ఉన్నా పర్వాలేదు. లేదంటే రెంటల్ అగ్రిమెంట్ ఉంటే బెటర్. మీరు ఎట్లయినా ఒక ఇంట్లో రెంట్కే ఉంటారు కదా, సో అక్కడ మీరు ఇది పెట్టుకుంటే బెస్ట్. నేనైతే రెంటల్ అగ్రిమెంట్ ఇచ్చినాను. మేము అప్పటికి వేరే ఇంటికి మూవ్ అయినాం. సో ఇల్లు నా పేరు మీద కూడా వాళ్ళు అగ్రిమెంట్ రాసిరనమాట. నేను డిపెండెంట్ వీసా పైన వచ్చినాను. బట్ స్టిల్ వాళ్ళు నా పేరు మీద కూడా రాసిరు. అది నాకు అడ్వాంటేజ్ అయింది. అండ్ ఒకవేళ మీరు ఏమైనా అడ్రస్ అటు ఇటు ఉన్నా, ఏదైనా డాక్యుమెంట్స్ మిస్సింగ్ ఉన్నా, అడ్రస్ తప్పు రాసినా అక్కడికి వెళ్ళాక కరెక్ట్ చేసుకోవచ్చు. ఇది. అండ్ ఇవన్నీ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసినాక ఒక స్లాట్ సెలెక్ట్ చేసుకోమంటారు. స్లాట్ పెద్ద గ్యాప్ ఏమి ఉండదు. ఒక 1 వీక్, ఒక 15 డేస్ తర్వాత, 15 డేస్ టు 1 మంత్ గ్యాప్ మధ్యలో దొరుకుతుంది అనమాట. మనకి నచ్చినప్పుడు స్లాట్ బుక్ చేసుకోవాలి. బుక్ చేసుకున్న తర్వాత లొకేషన్కి వెళ్ళిన తర్వాత, నేను కార్క్ లో ఉంటున్నా. కార్క్ లో సిటీ సెంటర్ దగ్గర ఉంది. సో అక్కడికి వెళ్ళిపోయినాము. వెళ్ళేసి ఆ, ఒక క్యాబిన్ ఉంటది. మనం వెళ్ళగానే ఒక పేరు రాసిస్తాము. రాసినాక లోపలికి పంపిస్తారు. అక్కడ ఒక క్యాబిన్ ఉంటది. మనల్ని పిలుస్తారు. వెళ్ళిన తర్వాత సేమ్ ఏవైతే మనం అప్లోడ్ చేసినామో డాక్యుమెంట్స్ ఇవ్వాలి. పాస్పోర్ట్, మొబైల్ కి ఓటీపీ కూడా వస్తుంది. అందుకని ఈ నంబర్ ఇంపార్టెంట్ అనమాట. మీ మొబైల్ ఒక సిమ్ తీసుకోవడం బెటర్. మొబైల్ తీసుకున్న తర్వాత ఓటీపీ ఇస్తారు. ఫోటో వాళ్ళే తీసుకుంటారు. డిజిటల్ సిగ్నేచర్ అండ్ అడ్రస్ ఏమన్నా మిస్టేక్ ఉందా, రెంటల్ అగ్రిమెంట్ ఏమన్నా తప్పు ఉన్నా కూడా కొంచెం వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు కన్సిడర్ చేస్తారు. నాది చిన్న ఈఐఆర్ కోడ్ అనేది తప్పు ఉండే అనమాట. అయినా సరే వాళ్ళు అప్డేట్ చేసేసారు. సో పెద్ద హెడేక్ ఏం లేదు దీంతో. ఇవి డీటెయిల్స్. ఇది జరిగిన తర్వాత అక్కడ అంత డాక్యుమెంటేషన్ అంతా అయిపోయినాక మనకి ఎమర్జెన్సీ ఉందంటే నెక్స్ట్ డే వెళ్ళి అప్లోడ్ ఈ టైంకి రండి, మీరు వచ్చి పిక్ చేసుకోవచ్చు అని చెప్తారు. లేదు అంత అర్జెంట్ ఏం లేదు అంటే విత్ ఇన్ 1 వీక్ టు 10 డేస్ లో వచ్చేస్తుంది. నాకైతే 5 వర్కింగ్ డేస్ లో వచ్చేసింది. సో దిస్ ఈస్ పీపీఎస్ నంబర్. అండ్ కమింగ్ టు ద థర్డ్ పార్ట్ విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, ఐఆర్పి కార్డ్, ఐర్లాండ్ రెసిడెన్స్ పర్మిట్. ఇది లేకపోతే ఐర్లాండ్ లో మీరు అసలు ఉండొద్దు. మనకు వీసా వచ్చిన తర్వాత దాంట్లో 3 months అని ఉంటుంది. ఆ 3 months లోపు మనం రావాలి. వచ్చిన వెంటనే మనం ఐఆర్పీకి అప్లై చేయాలి. ఎందుకంటే అప్లై చేసి ఒకవేళ మనం ఎందుకు అని అంటే ఐఆర్పీ లేకుండా మనల్ని ఇక్కడ ఉండనియరు, ఎలగొట్టేస్తారు. ఎక్కడ పోయినా ఈ ఐడి కూడా కంపల్సరీ అడుగుతారు. నీకు ఐఆర్పీ ఉందా, నీకు ఐఆర్పీ ఉందా, నీకు ఐఆర్పీ ఉందా. రేపు జాబ్ లో పోయినా కూడా ఆ ఐఆర్పీ మీద మనం ఎట్లాంటి వీసా పైన ఉన్నాము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను డిపెండెంట్ పైన వచ్చినాను, కానీ నాకు 1G స్టాంప్ పడింది. ఇప్పుడు ఐఆర్పీ కార్డ్ వచ్చిన తర్వాత దాంట్లో 1G స్టాంప్ ఉంది. ఆ స్టాంప్ బేస్ చేసుకుని నాకు జాబ్ ఇస్తారు. అంటే నేను వర్క్ చేయొచ్చా లేదా అనేది ఐఆర్పీ కార్డ్ మీదనే ఉంటుంది. అందుకని ఐఆర్పీ కార్డ్ అనేది ఇంపార్టెంట్ అనమాట. దీని తర్వాత దాని ప్రొసీజర్ ఏంటి అని అంటే వెబ్సైట్కి వెళ్ళిపోవాలి. నేను అది కూడా మీకు లింక్ పెడతాను. ఇది మై జియోవీలు ఉండదు, వేరే లింక్ లో ఉంటది. మనకి ఐర్లాండ్ మెయిన్ వెబ్సైట్ ఉంటుంది కదా, ఐరిష్ ఇమిగ్రేషన్, దాంట్లో ఉంటది అనమాట. దాంట్లో స్టెప్స్ కూడా ఉంటాయి. నేను ఆ లింక్ కూడా పెడతాను కింద, హౌ టు అప్లై దిస్ అని చెప్పేసి. ఇది కూడా పెద్ద కాంప్లికేటెడ్ ఏం కాదు. మనం ఏ వీసా మీద వచ్చినాం ఏంటి అనే డీటెయిల్స్ ఇవ్వాలి. కాకపోతే ఒక యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఐడి పోర్టల్ అని ఒక యాప్ ఉంటుంది. అది కూడా వాళ్ళు మనం వెబ్సైట్ లో అప్లై చేసేటప్పుడు వాళ్ళు మనకి సజెస్ట్ చేస్తారనమాట. ఇది మీరు ఇప్పుడు ఇన్స్టాల్ చేసుకుని దాంట్లో మనము డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. మన పాస్పోర్ట్ ఒకటి, మన ఫోటో కూడా అందులో తీసుకుంటారు. ఇట్లా అప్లై చేసే టైంలోనే ఫోటో క్లిక్ చేసిన తర్వాతనే ఈ అప్రూవల్ అనేది దాంట్లోకి మళ్ళీ వెబ్సైట్ లోకి మనల్ని రీడైరెక్ట్ చేస్తుంది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత కంటిన్యూ చేసేసి ఒక స్లాట్ బుక్ చేసుకోవాలి. ఆ స్లాట్ కూడా మనకి ఇమీడియట్ గా అయితే అస్సలు దొరకదబ్బా. 3 months ఈజీగా పడుతుంది. నేను జనవరిలో వచ్చినాను. January 23rd నేను ల్యాండ్ అయినాను. నెగ్లెక్ట్ చేసి ఫెబ్ లో అప్లై చేసినాము. మాకు ఏప్రిల్ లో దొరికింది. ఫెబ్ 17th కో 19th కో అంతే. ఆ టైంలో అప్లై చేస్తే నాకు ఏప్రిల్ 20కి దొరికింది. మళ్ళీ ఇన్ని మంత్స్ వెయిట్ చేయాలన్నమాట. సో దీనివల్ల నాకు డిసడ్వాంటేజ్ ఏం జరిగిందంటే నేను ప్రకృతికి చైల్డ్ బెనిఫిట్ అప్లై చేయాలి, చేయలేకపోయినాను. ఎందుకంటే ఇద్దరు పేరెంట్స్ కి ఐఆర్పీ కార్డు ఉండాలి అని చెప్పారు అనమాట. అది అండ్ అది పెద్ద ప్రాసెస్ ఏం కాదు. 3 months తర్వాత అయితే ఈజీ వెళ్ళిపోవాలి. అండ్ డాక్యుమెంట్స్ విషయానికి వస్తే మాత్రం మెడికల్ ఇన్సూరెన్స్ అడుగుతారు. మెడికల్ ఇన్సూరెన్స్ అడుగుతారు. మేము మెడికల్ ఇన్సూరెన్స్ తీసుకోలేదు, అది ఆప్షనల్ ఏమో అని చెప్పేసి కొంచెం ఇన్సూరెన్స్ తీసుకోలేదు.
అండ్ ఇంకోటి ఏంటంటే మా హస్బెండ్ కి కూడా అడగలేదన్నమాట. అందుకని అది అంత ఇంపార్టెంట్ కాదేమో అని చెప్పేసి కూడా మేము లైట్ తీసుకున్నాము. మెడికల్ ఇన్సూరెన్స్ తీసుకోలేదు. దానివల్ల మాకు టైం ఇచ్చిర్రులే. మరి ఇన్ని మరీ ఎక్కువ గ్యాప్ ఇయ్యకుండా మీరు ఈ టైంలోకి వచ్చి ఆ మెడికల్ ఇన్సూరెన్స్ కూడా సబ్మిట్ చేస్తే అయిపోతుంది అని అన్నారు. సో సారీ, మనం డాక్యుమెంట్స్ ఏమేమి తీసుకెళ్ళాలి? మెడికల్ ఇన్సూరెన్స్, మన పాస్‌పోర్ట్, ఇన్ కేస్ మనం డిపెండెంట్ వీసా పైన ఉంటే మన స్పౌస్‌ని కూడా తీసుకొని వెళ్ళాలి. అండ్ వాళ్ళ ఐఆర్‌బీ కార్డ్, అండ్ ఒకవేళ మీరు స్టూడెంట్ వీసా మీద వెళ్తే ఆ డీటెయిల్స్, వర్క్ పర్మిట్ మీద వెళ్తే కాంట్రాక్ట్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్. ఇవి తీసుకొని వెళ్లి €300 అనేది పే చేయాలి. ఇది ఐఆర్‌బీ కార్డ్ కోసం అన్నమాట. ఇది పే చేసిన తర్వాత అక్కడ అన్నీ అయిపోతాయి. ఫోటో తీసుకుంటారు, డిజిటల్ సైన్ తీసుకుంటారు. ఇమ్మీడియేట్‌గా అయిపోతది. హ్మ్. ఇది మాత్రం మనకి 10-15 డేస్ లోకొస్తది అని చెప్తారు. కొంతమంది కేసెస్‌లో వితిన్ 3, 4 డేస్‌లో వచ్చింది. నాకు 15 డేస్ పట్టింది రావడానికి. కొంతమందికైతే 1 మంత్ కూడా పడతది. సో, ఇట్ డిపెండ్స్ అన్నమాట. మరి ఎందుకంత డిలే అయితదనేది మనకు తెలవదు. ఇది ప్రొసీజర్. ఓకే. సో, నెగ్లెక్ట్ చేయకండి. ఈ 3 కంపల్సరీ. ఐఆర్‌పీ సారీ సిమ్, పీపీఎస్, ఐఆర్‌పీ ఈ 3 కంపల్సరీ. ఈ 3 ఉంటే మిగిలినవి కొంచెం లేట్‌గా చేసుకున్నా నడుస్తది. మిగిలినవంటే ఇంకేం లేవు, జాబ్ అప్లికేషన్స్ అవన్నీ కూడా. ఓకే. హోప్ దిస్ వీడియో హెల్ప్స్ యూ. అండ్ నేను నా కిడ్నీ తీసుకొనొచ్చినాను. ఇన్ కేస్ మీకు స్కూల్ అడ్మిషన్ గురించి గానీ, లేదంటే స్కూల్ ఎట్లుంటది అట్లాంటి డీటెయిల్స్ కావాలన్నా గూడా కామెంట్ చేయండి. నేను దాని గురించి గూడా చెప్తాను. అండ్ మా ఎక్స్‌పీరియన్స్ కూడా నేను ఎట్లొచ్చినాను, మా హస్బెండ్ ఎట్లొచ్చిర్రు అట్లాంటి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో అప్‌లోడ్ చేస్తాను. ఇఫ్ యూ థింక్ దిస్ వీడియో హెల్ప్డ్ యూ, ప్లీజ్ లైక్, షేర్ టు యువర్ ఫ్రెండ్స్. కమెంట్ మీకేమన్నా వేరే వీడియోస్ కావాలా, ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అన్నా కావాలంటే కమెంట్ చేయండి. నేను ఇమ్మీడియేట్‌గా చిన్నదైతే ఇమ్మీడియేట్‌గా రిప్లై ఇస్తాను. ఒకవేళ ఎక్కువ ప్రొసీజర్ అయితే ఇంకొక వీడియో చేస్తాను. And please subscribe to my channel. Thank you so much for watching the video. Hope you like the video. Please like, share to your friends and comment if you have any queries. Thank you. Please subscribe to my channel. Bye. Have a great day. And shorts చూడండి, మా పిల్లలు మంచిగా డాన్స్ చేస్తున్నారు. Okay, bye. Have a great day.